ఆగస్టు 2వ తేదీ పట్టపగలు ప్రపంచమంతా చీకటిగా మారుతుంది అని మీరు నమ్ముతారా? అయితే ఈ వీడియో తప్పకుండా ఇప్పుడే చూడండి. ఇది 100 సంవత్సరాల తరువాత అరుదైన దృశ్యం అని చెప్పవచ్చు. ఇది పట్టపగలు రాత్రిగా మారి ప్రపంచం మొత్తాన్ని చీకటిగా మారుస్తుంది. అది కూడా పూర్తిగా 6 నిమిషాల పాటు. ఇది కొంత అసౌకర్యంగా అనిపించడం సహజమే, కానీ నమ్మడం కూడా అదృశ్యమని చెప్పవచ్చు. అలాంటి సంఘటన ఆగస్టు 2వ జరగబోతుంది. 100 సంవత్సరాల తరువాత ఇలాంటి అద్భుత సంఘటన ఆవిష్కృతం కానుంది అని చెప్పవచ్చు. ఆగస్టు 2వ తేదీ పగలు రాత్రిగా మారుతుందని, సూర్యుడు 6 నిమిషాల పాటు అదృశ్యమవుతాడని భూగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 100 సంవత్సరాల తరువాత ఇలాంటి అరుదైన దృశ్యం కనిపించనుందని చెబుతున్నారు. అని ఎందుకు అని ఏమిటి అని ఇప్పుడు వివరాల్లోకి వెళితే, పట్టపగలు రాత్రిగా మారి ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేలోపు ఇప్పుడే ఇలాంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 100 సంవత్సరాలకు ఒకసారి అవుతుండడానికి కారణం, అది కూడా పూర్తిగా 6 నిమిషాల పాటు. ఇది కొంత అసౌకర్యంగా అనిపించడం సహజం. అలాంటి సంఘటన ఆగస్టు 2న జరగబోతుంది. 100 సంవత్సరాల తరువాత ఇలాంటి అద్భుత సంఘటన ఆవిష్కృతం కానుంది. ఆగస్టు 2న పగలు రాత్రిగా మారుతుంది. సూర్యుడు 6 నిమిషాల పాటు అదృశ్యమవుతాడని భూగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 100 సంవత్సరాల తరువాత ఇలాంటి అరుదైన దృశ్యం కనిపించనుందని చెబుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. నేను చెప్పబోయేది కూడా నిజమే. ఇదేదో ఊహాత్మకం విషయం కాదు. మరో 2 ఏళ్లు ప్రపంచం అరుదైన భూగోళ దృశ్యానికి సాక్ష్యంగా మారనుంది. ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. 2027లో జరగనున్న ఈ సూర్యగ్రహణం ఈ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘకాల సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా పగటిపూట మొత్తం ఆకాశం చీకటిగా అనిపిస్తుందని పేర్కొంటున్నారు. గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్ అనే పేరుతో ఈ సూర్యగ్రహణం గుర్తింపు పొందనుంది. ఇక రాబోయే 100 సంవత్సరాల వరకు ఇలాంటి సూర్యగ్రహణం అసలు ఎప్పటికీ కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసి 6 నిమిషాల 23 సెకండ్లు భూమిపై చీకటిని నింపుతాడని చెబుతున్నారు. ప్రపంచంలో వివిధ ఖండాలలో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలు ఈ దృశ్యాన్ని చూడడానికి కాసుకొని ఉన్నారు అని చెప్పవచ్చు. 2014 వరకు ఇలాంటి సూర్యగ్రహణం మళ్ళీ కనిపించదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి పగలు ఇలా చీకటిగా ఎందుకు కనిపిస్తుందో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. చంద్రుడు ఈ సూర్యగ్రహణం వల్ల సూర్యుడిని 6 నిమిషాల 23 సెకండ్ల వరకు కప్పివేస్తున్నాడు. కనుక ఈ పొగలు పూట మనకు రాత్రిగా చీకటిగా కనిపిస్తుంది. ఈ ఆగస్టు 2వ తేదీ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పవచ్చు. మరి ఈ విషయాన్ని మీరు ముందుగా విన్నారా, లేదంటే ఇప్పుడే వింటున్నారా? ఇలా వింటుంటే మీకు ఏమనిపిస్తుందో ఇప్పుడే కామెంట్ చేయండి. మీరు కూడా ఈ విషయం కోసం, ఈ ఆగస్టు 2 కోసం ఎదురు చూస్తున్నట్టయితే తప్పగా నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.